ఫ్లైఓవర్ నిలుపుదల చేయాలి, రోడ్డే వేసుకోవాలి. రోడ్డు కొంచెం వెడల్పు చేసినా ఏం లేదు కానీ ఫ్లైఓవర్ ఆపాలని చెప్పి గత కొన్ని నెలలుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, రోడ్డు మీద తోపిడి బండ్లు వాళ్ళు కానీ ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ రోడ్డు పని ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే చేయాలని చూస్తున్నారో దయచేసి దాన్ని ఆపాలని ఇక్కడ చాలామంది ఈరోజు ధర్నా చేయడం జరిగింది. గతంలో తుంగతుర్తి శాసనసభ్యులైనటువంటి మందుల సామ్యాల్ గారికి కానీ, మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు కానీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కలిసినా, అదేవిధంగా ఈ రోడ్డు అధికారులను కలిసినా కూడా ఆపుదల చేస్తామంటున్నారు. అదేవిధంగా మళ్ళీ పని మాత్రం ముందుకు పోతున్నది. దయచేసి ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షను తెలుసుకొని, ప్రజలకు ఏదైతే ఆందోళన ఉందో దాన్ని అర్థం చేసుకొని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపుదల చేసి రోడ్డును వేయాలని, అవసరమైతే రోడ్డు వెడల్పు చేసైనా పర్లేదు కానీ ప్రజల ఆందోళన అర్థం చేసుకోవాలి. ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ప్రభుత్వంలో భారతదేశానికి గ్రామాలే ఆయుపట్టుగా, అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో వ్యాపార కేంద్రం వ్యాపారస్తులే ఆయుపట్టు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు ఏదైతే ఓన్ బిల్డింగ్లు వాళ్ళే ఈ కృత్రిమ ఉద్యమం అని చెప్పి చాలా అనవసరంగా ఏదైతే మాటలు వస్తున్నాయో అది చాలా అన్యాయం. ఈ రోడ్డు వైపు ఉన్నటువంటి బిల్డర్స్ కాదు ఈ ఉద్యమాన్ని నడిపేది, ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఆ వ్యాపారస్తులకు ముందున్నటువంటి తోపుడు బండ్లు చిరు వ్యాపారస్తులు కానీ వారు ఆందోళన సుమారు 1500 నుంచి 2000 మంది ఈ పొట్టకూటి సమస్యగా దీన్ని తీసుకొని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే ఆపు చేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్న ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా